ఈవిడిని చూసి నేనైతే చాలా మోటివేషన్ చెందాను. సంకల్పం ముందు వైకల్యం ఎంత అని నిరూపించారు ఈవిడ. అది స్టోరీ ఏంటంటే, ఇప్పుడు చూస్తున్న ఈ మహిళ కేరళకు చెందిన తాన్యనాథనండి. ఆవిడికి పుట్టుకతోనే కళ్ళు కనిపించవు. అయితే కళ్ళు కనిపించినప్పుడు కూడా కేరళలోనే జడ్జిగా సాధించిన తొలి అంధ మహిళగా రికార్డు సృష్టించింది. అంతేకాదు ఇటీవల జరిగిన జ్యుడిషియల్ పరీక్షలో ఆమె ఏకంగా ఫస్ట్ ర్యాంక్ ను సాధించింది అండి. అయితే ఇక్కడే అసలైన ప్రయాణం ఉంది. ఆమె చిన్నప్పుడు అంధ మహిళ అయినప్పటికీ మనకి బంధువులని పిచాసులు ఉంటారు కదా, వారు అసలు చదువు అవసరం లేదండి, ఇలాంటి వారు చదువు ఎందుకు అన్నారు. ఆ తర్వాత ఈ చదువుకున్న ప్రయత్నంలో అక్కడ స్థానిక ప్రభుత్వం కానీ మిగతా ప్రభుత్వాలన్నీ అంధ మహిళలకు అసలు న్యాయ వ్యవస్థలో అవసరం లేదన్నారు. అయినప్పటికీ రీసెంట్ గా సుప్రీంకోర్టు అందులో కూడా దీనిలో న్యాయ వ్యవస్థలో భాగస్వాములు అవ్వచ్చని తీర్పు ఇవ్వడంతో ఆమె కృషి ఫలించింది. చాలా మంది ఒక్క ఓటమికే మనందరం భయపడుతుంటాం. బంధువులని పిచాసులు మనల్ని ఎప్పుడు హింస పెడుతూనే ఉంటారు, మన సక్సెస్ ను ఎదగనివ్వరు. అయితే ఈవిడ ఎలాంటి పరిస్థితుల్లో కూడా సక్సెస్ సాధించడము మనం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. నేనైతే ఈ వీడియో చూసి చాలా మోటివేషన్ చెందాను. మీకు కూడా మన ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా, చాలా మంది ఓటమి చెంది ఉంటారు. అలాంటి వారికి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.